వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎంత ఇచ్చావు? అదేనా అది కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే అనరా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? గట్టిగానండి. రాష్ట్రంలో జరుగుతా ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతా ఉన్నాయి అని చెప్పడానికి, అద్దం పట్టడానికి ఈ రోజు అప్పలరాజు ఉదాహరణ ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. మీరు ఇలా నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. ఎందుకనంటే ఇక్కడ జరుగుతా ఉన్నది ఏంట్రా? ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తా ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. మంచితనం అన్నదానికి పూర్తిగా పాతరు వేస్తూ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. That boy is 18 years old. మొన్ననే నీట్ రాసినాడు. పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు ఒక నెల కిందట నీట్ రాసినాడు. ఏం చేద్దామంటావు మరి? 18-year-old బాయ్. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. నేను ఒక డాక్టర్ ఇంజెక్షన్ నాకు తెలుసు, ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా మంచి డాక్టర్ కావాలని ఇది ఒక జబ్బ. సేమ్ టు సేమ్. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ని ట్విస్ట్ చేసి ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆ యాక్సిడెంట్ లో కుట్రకోణం యాడ్ చేసి ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి, కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి, హత్యాయత్నం నుంచి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి, చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నా. అది చూడండి. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు ఆలుసురవులకు తగులుతుంది, హాల్సాకు మౌలుకు తగులుతుంది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వాళ్ళు గోలు పెట్టినట్టు అలా ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. యాక్సిడెంట్ అనేది పొరపాటున, యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్. 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఇంచుమించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషి, ఈ పిల్లాడికి. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం.
కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థలు, వ్యక్తులను మేనేజ్ చేసిన ఆ గుట్టు రట్టయింది. గది ముచ్చట. ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఏ పాయింట్ మీద 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూశాను సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతా? తెలియదురా ఏలు ముద్రలు అంటురా ఎందుకురా చదువుకున్నా. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. పట్నం ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే ఏమైందిరా? మామిడి గోవింద్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇదేంటి కొడుకును చదువురాదా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. చిచ్చి